ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలోకి వచ్చిన తర్వాత మీ ప్రయాణం ఎట్లా సాగింది? జ్యోతిలో బ్రీఫ్ పీరియడ్ అండి, 1 year అంతే, 1.5 year ఉన్నానేమో. నండూరు రామ్మోహన్ రావు గారు చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. ఆయన బాగా చదువుకున్న ఆయన, ఆయన మంచి బుక్స్ ట్రాన్స్లేట్ చేశాడు. విశ్వదర్శనం కానివ్వండి. ఆయన ముందు కొత్తలో టఫ్గానే ఉండేది నాతో పాటు. మేమేదో మేనేజ్మెంట్ మనుషులు అన్నట్టుగా చూసేవాడు. కానీ తర్వాత నేను రాసిన కొన్ని ఐటమ్స్ చదివిన తర్వాత ఆయన ఏదో వీడు కాస్త చదువుకున్నట్టున్నాడు అని బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆయన చాలా ఈజీగా ఫ్రెండ్లీగా ఉండమంటే ఆయనతో పాటు ఏదైనా పార్టీకి తీసుకెళ్ళటం, నా దగ్గరికి వచ్చి కూర్చొని కబుర్లు చెప్పటం. తెలుగులో మొదటిసారి పొలిటికల్ రన్నింగ్ కామెంటరీ ఎవరు రాశారు చెప్పండి అని అడిగాడు ఆయన ఒకరోజు నన్ను. నాకు తెలుసు సార్, రామపట్ల కృష్ణమూర్తి గారు రాశారు. మీ వాళ్ళతో మీతో అదే వచ్చింది గొడవ, మీతో అంటే కమ్యూనిస్టులని అదే వచ్చింది గొడవ అని. ఏంటండి అన్న, నేను రాసింది అని నండు రామ్మోహన్ రావు గారు ఆయన ఎప్పుడు రాశారు డేట్స్ అన్నీ కూడా చెప్పాడు. 55లోనో 56లో నేను రాశాను. అవి ఫస్ట్ రాసింది నేను. ఎందుకంటే అది చెప్పింది ఆయన అప్పటికి ఉదయంలో రన్నింగ్ కామెంటరీ బాగా పాపులర్ అయింది దేవిప్రియ గారిది. దానివల్ల అది నేను మొదలుపెట్టింది నేను అని ఆయన చెప్పారు. అంత ఈజీగా చాలా ఫ్రెండ్లీ హాయిగా ఉండేవాడు ఆయన. అక్కడి నుంచి అప్పుడు జ్యోతికి ఏబీకే గారు వచ్చారండి. అక్కడ అసోసియేట్ ఎడిటర్గానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే నండు రామ్మోహన్ రావు గారిని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలేకపోయారు, ఎందుకంటే కేఎల్ఎన్ ప్రసాద్ అపాయింట్ చేసిన ఆయన కదా. కనుక ఆయన అప్పుడు ఆంధ్రభూమికి వెళ్ళిపోయారు ఏబీకే గారు. ఏబీకే గారితో వాసుదేవరావు గారు వెళ్ళారు, మళ్ళీ నేను వెళ్ళాను. నన్ను విజయవాడకి ఎడిషన్ ఇన్ఛార్జిగా తీసుకున్నాను అప్పట్లో. ఏబీకే గారితో చాలా మంచి ఎక్స్పీరియన్స్. అయితే ఉదయానికి సంబంధించి ఆంధ్రభూమికి సంబంధించి 2 మేజర్ ఇన్సిడెంట్స్ నేను కవర్ చేశానండి. అంటే ఎలాంటంటే డెస్క్ ఇన్ఛార్జ్ లేదా చీఫ్ సబ్ ఎడిటర్ అంటారండి మా డెజిగ్నేషన్. వాడి బాధ్యత ఏంటంటే మర్నాడు పేపర్ ఇవి ప్రొడ్యూస్ చేయాలి. రాసేవాళ్ళు 40 మంది 50 మంది ఉంటారు. రిపోర్ట్లు వస్తుంటే అవన్నీ చూసి ప్రయారిటీస్ డిసైడ్ చేసి హెడ్డింగ్లు పెట్టి మొత్తం ఒక 12 పేజీల పేపర్ని ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఒకరోజు ఏబీకే ప్రసాద్ గారు ఉదయం విజయవాడ ఎడిషన్కి వచ్చారు హైదరాబాద్ నుంచి. లోపల కూర్చొని మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళతో. నేను కూడా మాట్లాడుతున్నాను. అయితే ఫోన్ రింగ్ అయింది ఆయన పక్కన. ఆయన మాట్లాడుతున్నారు, ఫోన్ నేను తీశాను అనమాట. సార్, కారంచేడులో బాగా గొడవ జరుగుతుంది. ఏంటి గొడవ అన్న? ఈ దళితులను చంపుతున్నారండి, పెద్ద గొడవ జరుగుతుంది అని అక్కడ రిపోర్టర్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అప్పటికి చంపేశారు కదా? అయిపోయింది కారంచేడు ఘటన అయిపోయింది. అంటే కారంచేడులో చిన్న విలేజ్, అక్కడ రిపోర్టర్ ఉన్నాడు కదా, ఉండడు పక్కన ఎక్కడో చీరాల నుంచో ఎక్కడో ఎవరో ఫోన్ చేసి చెప్పారు. మేము వెంటనే వెళ్ళి స్పాట్ రిపోర్టు, ఫొటోసు, గంటకి ఏం జరుగుతుంది, బాధితులు ఎవరు, అన్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, వెరీ ఇంపార్టెంట్ అని ఫోన్ పెట్టేశాం. ఏంటి మాట్లాడుతున్నావు అన్నారు ఏబీకే గారు. కారంచేడులో దళితుల్ని చంపారంటండి, ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఎవరు చంపింది అన్నారు. మన కమ్మాసే చంపారండి అని చెప్పా. అయిందా, నేను 8 hours రాస్తాను ఇప్పుడే, వెంటనే నేను రాస్తాను, నా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయంటే వచ్చేస్తాయండి, ఒక గంటన్నరలో ఇస్తాను. తర్వాత డీటెయిల్స్ అన్ని ఆయన సబ్మిట్ చేశాను. ఆయన కారంచేడు కండకావరం అని కండకావరం అని 3 రోజులు రాశాడు. 8 hours, 3 రోజులు, అదే 1, 2, 3 3 8 hours రాశాడు. చాలా దుర్మార్గం ఇది, నిరాయుధాలు ఆయన దళితులను చంపడం చాలా అన్యాయం, ఘోరం చేశాడు ఆయన. జరిగింది అక్కడ. ఇది రాసినందుకు ఏబీకే ప్రసాద్ గారిని మేము కులం నుంచి వెలివేస్తున్నామని కమ్మసంఘం తీర్మానించింది అని అంటారు. ఇది వాస్తవమేనా ప్రకాష్ గారు? నాకు అది తెలియదండి. అయితే దీనికి సంబంధించిన ఒక రామానాయుడు గారు చేసిన మంచి కామెంట్ ఒకటి నేను విన్నాను. డి రామానాయుడు గారు, నిర్మాత రామానాయుడు గారు, మరి ఆ ఏరియానే కదా? అవును, అదే ఆ ఊరు. ఆయన ఆ ఊరు కారంచేడు. పైగా ఏంటంటే వారి సమీప బంధువులైన దగ్గుబాటి చెంచురామయ్య గారిని తర్వాత అంతమొందించడం జరిగింది. కారంచేడు 8 hours రాసిన తర్వాత ఒకరోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏబీకే గారు ఉంటే రామానాయుడు కూడా ఆ ఫ్లైట్ ఎక్కడానికి వచ్చింటే కలిసి ఏబీకే గారు కంగ్రాచులేషన్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాయంట. నాకు దేనికి కంగ్రాచులేషన్స్ అన్నా అంట. కారంచేడు మీద సంపాదకీయాలు రాసావు కదా అంటే, ఇప్పుడు రాసే కదా, దానికి అభినందనలు ఎందుకు అని అంటే, అలా కాదు, చంపింది మనవాళ్లే కదా, బాధితులు కూడా మనమే ఉన్నట్టు ఉందిగా ఇప్పుడు అబ్బా అని అన్నాడు ఆయన. రామానాయుడు గారు చంపింది మనమే, బాధితుల పక్షాన వహించింది మనమే. అందుకే ఐ కంగ్రాచులేట్ యూ అన్నాడు ఆయన. అది విన్నాను నేను. ఇలా కుల సంఘం ఏమైనా చేసి నాకు ఐడియా లేదు.
ఎప్పుడు ఏబీకే గారు కూడా మీతో అనలేదా ఇలా మా కుల సంఘం వాళ్ళు నన్ను వెలివేశారయ్యా అనటం కానీ? అదొకటి నేను అలా చేస్తానని అనుకోను. ఎందుకంటే ఏబీకి మొదటి నుంచి తీవ్రవాది అని తెలుసు వాళ్ళకి. ఆయన లెఫ్టిస్ట్ కదా ముందు, పీపుల్స్ వారు, సీరియస్గా ఇప్పుడు కూడా సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశానికి విముక్తని అంటాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆయన 87 ఏళ్ళు. నేను ఒక 6 నెలల క్రితం ఆయన ఇంటర్వ్యూ చేశాను. అది చెప్పాడు ఆయన, ఏం లేదు ఇప్పుడంతా మనమే ఉంది, అందరూ భూములు కొనుక్కోవడం, బ్యాంకులు డబ్బులు వేసుకోవడం చేస్తున్నారు, అంతా అవినీతే కదా, ఎవరైనా సెల్ఫ్లెస్గా సర్వీస్ చేస్తున్నారు, ప్రజల కోసం పోరాడుతున్నారంటే ఒక నక్సలైట్లే, వాళ్ళ వల్లే దేశానికి విముక్తి అని చెప్పాడు ఆయన. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe to RTV Telugu. RTV Telugu. RTV Telugu. Keep watching RTV Telugu. ఆర్టీవీ తెలుగు RTV Telugu channel.